మహాదేవ శంభో శంకర్ అని బండి స్టార్ట్ చేసినాం. స్టార్ట్ చేసిన తర్వాత లేయడం అయితే లేచినాం గానీ, ఓ చిన్న కాఫీ కొట్టందే మనకి మైండ్ ఫ్రీ అవ్వదు గదా! వెళ్ళే దారిలో ఆ కొట్టంలో కాఫీ కొట్టేసి మళ్ళీ స్టార్ట్ అయినా. స్టార్ట్ అయిన తర్వాత ఇంకా వెళ్ళే దారిలో చాలా అద్భుతమైన లొకేషన్స్ చూసుకుంటూ నా జర్నీ స్టార్ట్ చేసిన. ఇక్కడేందంటే మెయిన్‌గా జర్నీ చాలా ఎక్కువ అనిపిస్తుంది. బట్ ఏందంటే ఎక్కువ అనిపించడం కంటే ఈ చుట్టూ ఈ గ్రీనరీ, ఈ ఫారెస్టు, ఈ ఈ లొకేషన్స్ మనం ఆస్వాదిస్తే ఓ రేంజ్‌లో ఉంటుంది. అట్లా ఆస్వాదించుకుంటూ పోతే మనకి జర్నీ ఏం పెద్దగా అనిపించదు. బట్ అయినా గూడా మనకి ఇక్కడ బేలూరు నుంచి మళ్ళీ ధర్మస్థల పోవాలంటే దాదాపు 100 కిలోమీటర్స్ ఘాట్ సెక్షన్ ఉంటుంది. అంటే 100 కిలోమీటర్స్ ఏం ఘాట్ సెక్షన్ ఉండదు. కొంచెం ఉంటుంది ఘాట్ సెక్షన్ అయితే. మిగతాదంతా స్ట్రెయిట్ రోడే చాలా అద్భుతంగా ఉంటుంది. మధ్య మధ్యలో అక్కడక్కడ మీకి కాఫీ ఎస్టేట్స్ టచ్ అయితాయి. కాఫీ ఎస్టేట్‌లో ఫార్మ్ హౌస్‌లుంటాయి. చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ కాఫీ ఎస్టేట్‌లో ఎదురుగానే మళ్ళీ కాఫీ షాప్స్ ఉంటాయి. కాఫీ షాప్స్‌లో హోమ్‌మేడ్ కాఫీ అన్నట్టు అంటే సెల్ఫ్ వాళ్ళు అక్కడే గింజల్ని కాఫీ పొడి చేసి అక్కడే మన ముందరనే కాఫీ చేస్తుంటారు. చాలా అద్భుతంగా ఉంటాయి. నేను కూడా మంచి ఒక కాఫీ కొట్టి అక్కడ చిల్ అయినా. ఎట్లా చిల్ అయినా అంటే చూపిస్తా మీకు కూడా చూడండి ఒకసారి. ఈ కాఫీ షాప్‌లో కూర్చొని కాఫీ తాగుతుంటే మన వెనకాల బ్యాక్‌గ్రౌండ్ అట్లుంటది. ఇట్లాంటి బ్యాక్‌గ్రౌండ్ మీకు ఎక్కడ దొరుకుతుందో ఒకసారి ఊహించుకోండి. ఎక్కడ దొరకదు. ఎందుకంటే అది ఇక్కడే దొరుకుతుంది. కాబట్టి ఇలాంటి ఎంజాయ్‌మెంట్‌ని ఎప్పుడు మీరు మిస్ అవ్వకుండా ఎప్పుడైతే అప్పుడు వీలైతే ఎంతైతే అంత సమయం కేటాయించుకొని చిల్ అవ్వండి. ఎంజాయ్